సార్ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్యే మీద అంటే గాలి జనార్దన్ గారి ఇంటి మీద ఒక భవనానికి అంటే మోడల్ భవనానికి ఒక హౌస్‌కి నిప్పంటించారు దుండగులు. సో, ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సో, ఆ టాపిక్ మీద మీరేం చెప్తారు? గాలి జనార్దన్ గారు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలలో ఒక బిగ్ షాట్ అనే చెప్పాలి. వ్యాపారాల్లో బిగ్ షాటు. ఒక మూల స్తంభం భారతీయ జనతా పార్టీకి అని చెప్పాలి వాస్తవానికైతే. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఆయనకు పార్టీ ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ తరపునటువంటి నారా భరత్ కుమార్ రెడ్డి తోటి వాళ్ళకు విభేదాలొచ్చాయి. దాంతోటి వాళ్ళ మధ్య రీసెంట్‌గా ఒక 2 వీక్స్ బ్యాక్ అతని మీద హత్యా ప్రయత్నం చేయడం, డైరెక్ట్ కాల్పులు చేయడం. అంటే గాలి జనార్దన్ గారు ఉన్న దగ్గరనే వాళ్ళ అనుచరులు కాల్పులు చేయడం. అది చిన్న వివాదం కాస్త కాల్పుల దాకా వెళ్ళడం. రీసెంట్‌గా 2 వీక్స్ జరిగింది. దాని ఇంకా చర్చ జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ ఇప్పుడు గాలి జనార్దన్ గారి ఇంటి ఏదైతే మోడల్ హౌస్ అని ఉంటుందో వాళ్ళకొకటి గెస్ట్ హౌస్ లాంటిది. దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టేశారు. అదృష్టం కొద్దీ ఆ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఆస్తి నష్టంతో సరిపోయింది. అది కూడా 3 కోట్ల ఎబో నష్టం తెలుస్తూ ఉంది. గాలి జనార్దన్ గారేమో అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బెంగుళూరు టౌన్‌లో ఉన్నాడు. సో, వాస్తవం ఏంటంటే లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వీళ్ళకి పడతలేదు. వీళ్ళ మధ్య ఈ మధ్యకాలంలో ప్రచండ యుద్ధం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అంటే ఒక గాలి జనార్దన్ గారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నట్టు భరతిరెడ్డి గారు ఒక వీధి రౌడీల్లా, కార్యకర్తల్లా కొట్టుకోవడం అనేది చాలా నైతికంగా దెబ్బతిందని చెప్పాలి.